హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తుంది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ చిల్లీస్ రెస్టారెంట్ సెంటర్ అండి. ఈ సెంటర్ నుంచి స్ట్రైట్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తామండి. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్లో పలకలూరు ఉంటుందండి. సో ఈ ఈ విజయవాడ గుంటూరు బైపాస్ నుంచి ఇక్కడ వరకు ఈ సెంటర్ వరకు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 అండి. ఇక్కడ చూసినట్టయితే చిల్లీస్ రెస్టారెంట్ సెంటర్ నుంచి పలకలూరు సైడ్ వచ్చే రోడ్ అండి. ఇది జేకేసి సెంటర్, జేకేసి కాలేజ్కి వెళ్ళే రోడ్ అండి. కరెక్ట్గా ఇది ఈ సెంటర్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ స్ట్రైట్ రోడ్ అండి, ఒకటే పలకలూరు వరకు ఇలాగే వెళ్తుంది. సో దీనికి ఫండింగ్ కూడా అప్రూవ్ అయిపోయిందండి. 80 ఫీట్ రోడ్ వస్తుంది. సో అంతా ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 200 మీటర్ల దూరంలో రైట్ సైడ్కి ప్రాజెక్ట్ ఉందండి. అక్కడ మనకి రకరకాల స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. మనం ఏదైనా చూస్ చేసుకొని మన అవసరాలకు తగ్గట్టు కొనుక్కోవచ్చండి. ఈ మొత్తం వెంచర్ ఒక 22.5 ఎకర్స్ అండి, 22.5 ఎకరాలు మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇది పలకలూరు తర్వాత పేరుచర్ల ఒకటే రోడ్డు అండి, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అది సో ఇక్కడ చూసినట్టయితే మనం వెంచర్కి దగ్గరలో ఉన్నామండి. ఇందాక రైట్ తీసుకోమని చెప్పాను కదా, అక్కడ రైట్ తీసుకున్నాక వెంచర్కి దగ్గరలోకి ఇది మట్టి రోడ్ అండి. ఫ్యూచర్లో దీన్ని డెవలప్ చేస్తారు. సో ఈ 2 బిల్డింగ్స్ స్కూల్స్ అండి, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇలా అన్నీ ప్లాన్ చేశారండి. మొత్తం వస్తాయి ఇక్కడ. సో ఈ 2 బిల్డింగ్స్ సంకల్ప విద్యా సంస్థలండి. ఇంకా ఇటు చూసారంటే మీరు గుంటూరు సిటీ కనపడతా ఉంది మొత్తం అంతా. ఇప్పుడు ఇక్కడ మీకు చూసేది గుజ్జనగుండ్ల సెంటర్ అండి, సిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ 2 విద్యా సంస్థలు లెఫ్ట్ సైడ్ది గర్ల్స్ కండి, ఆ రైట్ సైడ్ కొంచెం దూరంలో ఉండేది బాయ్స్ కండి. ఈ ప్రాజెక్ట్ కూడా ఆ రైట్ సైడ్ బిల్డింగ్ వెనకాలే ఉంటుందండి. చూసేద్దాం. ఆ బాయ్స్ బిల్డింగ్ దాటి ముందుకు వచ్చామండి. ముందుకు వస్తే ఇదే అండి ప్రాజెక్ట్ రోడ్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్డు 80 ఫీట్ రోడ్ అండి. ఇందాక జేకేసి కాలేజ్ దగ్గర రోడ్డు 80 ఫీట్ అన్నాను, అది 80 ఫీట్ కాదండి, క్షమించండి. ఇప్పుడు ఇక్కడ చిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఒకటే రోడ్డు పల్కలూరు రోడ్ అనమాట. ఇది ఇక్కడ వరకు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ లోపలికి వచ్చామండి. ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి ప్రాజెక్ట్ లేఅవుట్ బోర్డు. ఇక్కడ ఆర్చ్ ఒకటి వస్తుందండి, అంటే స్టార్టింగ్ అనమాట, కమ్యూనిటీ స్టార్టింగ్. ఈ స్టార్టింగ్ ఎదురుగా గేటెడ్ కమ్యూనిటీ ఎదురుగా ఎన్ఆర్ఐ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అండి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆ దూరంగా కనపడేది మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు అండి. ఈ ఎన్ఆర్ఐ కన్స్ట్రక్షన్స్ కి పక్కనే మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు.
అక్కడ దూరంగా కనపడేది నారాయణ విద్యా సంస్థలు. అంటే ఈ వెంచర్‌కు చుట్టూ అన్నీ ఇందాక చెప్పినట్టు స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్స్ ఇలాంటి కన్‌స్ట్రక్షన్సే ఉన్నాయండి. అండ్ సిటీకి దగ్గరగా గూడా ఉంటుంది. ఇందాక చూసారు గదా! సో, ఇక్కడ ఈ వెంచర్ చుట్టూ చూస్తే అన్ని విద్యా సంస్థల కన్‌స్ట్రక్షన్సేనండి. ఓ పక్కన ఎన్ఆర్‌ఐ విద్యా సంస్థలు, ఇంకో పక్కన నారాయణ. సో, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ దగ్గరికి ఆ జేకేసీ సెంటర్ నుంచి డైరెక్ట్‌గా ఒక ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఐ మీన్ చిల్లీస్ రెస్టారెంట్ దగ్గర నుంచి అండి. అక్కడి నుంచి వచ్చి 2 కిలోమీటర్స్ వస్తే ప్రాజెక్ట్ రైట్ సైడ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లోకి 80 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఎక్కడి వరకు ఆర్చ్ వరకు. ఆర్చ్ లోపల మన కమ్యూనిటీ అండి. అన్ని 40 ఫీట్ రోడ్స్, సిమెంట్ రోడ్స్. అండ్ బేసిక్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. వాటర్, గ్యాస్, కరెంట్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయండి. సో ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక 150 to 200 మీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ అంటే ఇది చాలా మంచి ప్లాట్ అండి. నేనైతే మిస్ అవ్వాలనుకోవట్లేదు. అంటే ఫ్యూచర్లో చూస్తే మీకు ల్యాండ్ ఏమీ ఎక్స్టెండ్ అవ్వదండి. అన్ని ప్లాట్స్ 22.5 acres ఎంతైతే ఉందో అంతే ఉంటుంది. దాని ఎక్స్టెన్షన్ జరగదు కదా. సో ఉన్నప్పుడే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలి, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.